ఏమైపోయింది? దేవుడిచ్చిన అభిషేకమును, దేవుడిచ్చిన మహిమను, దేవుడిచ్చిన వెలుగును ఎప్పుడో సౌలు కోల్పోయాడో ఆ దినము నుంచి సౌలు జీవితంలోకి చీకటి ప్రవేశించింది. ఆ దినము నుంచి సౌలు జీవితంలోనికి శాంతి లేదు. ఆ దినము నుంచి సౌలు జీవితంలో సమాధానము లేదు, నెమ్మది లేదు. నిత్యము తన హృదయము కలవరపడిపోతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే సౌలులోనికి దేవుని మహిమ కాకుండా దురాత్మ వచ్చి ప్రవేశించిందో అంట, ఏమైపోయింది తెలుసా? శత్రువులను, లేదా శత్రువు కంటే కూడా నేనే పైగా ఉండాలి, నేనే హెచ్చుగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో దావీదు నేను చంపేయాలని ప్రయత్నించాడంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన స్థితి ఏంటి? వెలుగుతూ ఉన్నామా? వెలుగు లేకపోతే శాంతిని కోల్పోతాం. వెలుగు లేకపోతే సమాధానాన్ని కోల్పోతాం. వెలుగు లేకపోతే ఆశీర్వాదాన్ని కోల్పోతాం. వెలుగు లేకపోతే విజయానికి బదులు అపజయం మన జీవితంలోనికి వస్తుంది. వెలుగు లేకపోతే దేవుణ్ణి కలుసుకోవలసిన మనము గాఢాంధకారంలో ఉండిపోతాం. మహిమలోనికి వెళ్ళాల్సిన మనము చీకటిలో ఉండిపోతాం. ఈరోజు దేవుడు కోరుకుంటున్నామట, నేను ఆయన మహిమలో ప్రవేశించాలి, ఆయన ఆత్మతో నింపబడాలని కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన ఆత్మను వెలిగించుకుంటున్నామా, ఆత్మను ఆర్పివేసుకుంటున్నామా? మన ఆత్మ వెలుగుతుందా, ఆరిపోయిందా? ఆత్మ వెలుగుతున్న కొలది మనము వర్ధిల్లుతూ ఉంటాం. ఎందుకంటే చెప్పలు కొడదామా? ఆత్మ వెలుగుతున్న కొలది మనము వర్ధిల్లుతూ ఉంటాం. ఎప్పుడైతే ఆత్మ ఆరిపోతుందో దినదినము టెన్షనే, దినదినము ఏముంటాయంట, దినదినము అశాంతే, దినదినము మనశ్శాంతి లేని జీవితము జీవిస్తుంటాం. మనకి ఎగ్జాంపుల్ కనబడుతున్న బైబిల్ గ్రంథంలో వ్యక్తి సౌలు. ఎవరైనా సౌలు రాజే కదా. బైబిల్ గ్రంథం మొట్టమొదటి రాజు ఎవరు? సౌలే కదా.